అందరికీ నమస్కారం. సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉందని, అది అందరికీ ఉంటుంది. కానీ కొంతమంది మాత్రమే దాన్ని వాడుకుంటూ ఉంటారని, అది చేసే అంత మేలు, అది మాత్రమే మనల్ని పైకి తీసుకొచ్చే అవకాశం ఉందని చాలా చాలా కొద్ది మందికే తెలుసండి. అంటే మనకు కూడా తెలుసు, తెలిసి తెలియనట్లుగా తెలుసు, ఫాలో అయ్యి అవనట్టుగా అవుతూ ఉంటాం. కొంతమంది మాత్రం దీన్ని పట్టేశారండి, పట్టుకున్నారు, దాన్ని ఫాలో అయ్యారు. ఏదైతే అవ్వాలనుకుంటున్నారో, పోనీ పూర్తిగా అది అవ్వకపోయినా ఆ జర్నీలో, ఆ సక్సెస్ జర్నీలో కనీసం సగమో ముప్పాతికో అయినా సాధించేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. మనం ఇక మీదట ఇలాంటి విషయాలన్నీ కూడా, అంటే జీవితంలో మనల్ని ఎదగకుండా చేస్తున్నవి, జీవితంలో కానీ కెరీర్లో కానీ మనల్ని ఇబ్బంది పెడుతున్నవి, మనల్ని బాధ పెడుతున్నవి కొన్ని విషయాలు ఉన్నాయండి. వాటన్నిటి గురించి మాట్లాడుకుందాం, వాటన్నిటి గురించి చర్చించుకుందాం. అంతేకాదు మంచి పరిష్కారాలు కూడా ఏవైనా చూసుకుందాం అంట. ఈ రోజు అయితే టాపిక్ అయితే సబ్ కాన్షియస్ మైండ్ అండి. అవును, మనకు ఒక మైండ్ ఉంటుంది, అంటే బయట చూసే మైండ్, అది ఇది ఇది అన్ని చూస్తూ ఉంటాం కదా. వెంటనే మైండ్కి ఒక ఆలోచన వస్తుంది, అది మనతో మాట్లాడుతూ ఉంటుంది. లేకపోతే ఆటోమేటిక్గా ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మనం ఏదో ఒకటి ఫీల్ అవుతూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటాం. కానీ లోపల ఇంకొక మైండ్ ఉంటుందండి, చాలా సబ్ కాన్షియస్గా ఉంటుంది. అది అంటే మన మైండే మనకి తెలియని మరో వ్యక్తి అంటాం చూడండి, అంతర్ముఖం అంటాం చూడండి, అది అన్నట్టు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని పట్టుకోగలిగితే, దీన్ని ఫాలో అవ్వగలిగితే, దీన్ని బెండ్ చేయగలిగితే, దీంతో పని చేయించి ఆలోచించగలిగితే చాలా చాలా పనులు అవుతున్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్. చాలా మంది సైకాలజిస్టులు కానీ సోషియాలజిస్టులు కానీ చెప్పిందే. బీసీ కాలం నుంచి ఈ రోజు వరకు కూడా సక్సెస్ అయిన ప్రతి వాడు దీన్ని ఫాలో అయ్యింది. అయితే చాలా మంది చెప్పేస్తున్నారు, కొంతమంది ఇంగ్లీష్లో చెప్పారు, చాలా భాషల్లో చెప్పారు, తెలుగులో కూడా చెప్పారు. నాకు తెలిసిన భాషలో, మీకు అర్థమయ్యే భాషలో చాలా తేలిగ్గా సింపుల్గా చెప్పాలని నా ప్రయత్నం. మీకు నచ్చితే, బాగుంటే, ఉపయోగపడుతున్నాయి అనుకుంటే మన వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. ముందు అసలు ఏం చేయాలి అంటారా? మనకంటూ ఒక సెల్ఫ్ ఉండాలండి. ఇక్కడ అంటే సెల్ఫ్ టాక్ అంటాం చూడండి, ఆ సెల్ఫ్ అఫర్మేషన్స్ అని కూడా అనొచ్చు వీటిని. అంటే నీకంటూ కొన్ని పదాలు ఉండాలండి. ఎస్, నేను చేయగలను, నేను సాధించగలను, నేను పలానా అవ్వగలను, నేను పలానాది పూర్తి చేయగలను, పలానా అంత సొమ్ము సంపాదించగలను, ఎట్లాంటివి అన్నట్టు. ఏం తప్పేం లేదండి, దీని గురించి సిగ్గుపడద్దు. ఎవడకో చెప్తే సిగ్గుపడాలి, కానీ మీలో మీరు అనుకుంటున్నారు, మీ మనసుకు మీరు ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నారు. ఎన్నిసార్లు అలా అనుకుంటూ ఉంటే మనసుకి అది పట్టేస్తుందండి. పట్టేసి మనసు ఆటోమేటిక్గా అటువైపు అడుగులేయటం మొదలవుతుంది మీకు తెలియకుండానే. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక సినిమా చూడాలి 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 అనుకుంటూ ఉంటారు చూడండి, ఆటోమేటిక్గా ఆ టైం వచ్చేసరికి డబ్బులు సమకూరిపోతాయి. సమకూరకపోతే ఏదో రకంగా డబ్బులు సంపాదించేస్తాం, టికెట్ సంపాదించేస్తాం, సినిమా కూడా ఫస్ట్ రోజే చూసేస్తాం చూడండి. అట్లా అన్నట్టు ఇది ఒక సినిమాకే కాదు, కెరీర్కి, చదువుకి, అన్నిటికీ ఇది ఉపయోగపడుతుంది. సో మీకు ఈ సెల్ఫ్ ఎఫర్మేషన్ ఉందా? ఉంటే ఏముంది? ఆ ఉన్నవేంటో ఒక్కసారి రాసుకోండి, మీ అంతటా మీరే రాసుకోండి, అనుకోండి. అనుకొచ్చిన పని అవుద్ది అంటారు చూడండి, ఎన్నిసార్లు అనుకుంటే అంత మంచిది. నెక్స్ట్ వచ్చి విజువలైజేషన్ అండి. అనుకుంటే సరిపోయిందా? అనుకున్న తర్వాత అక్కడికి వెళితే ఎలా ఉంటాం, అది సాధించేస్తే, అంటే ఏదైతే మనం సెల్ఫ్ అఫర్మేషన్స్ అనుకున్నామో, ఇంత డబ్బు సంపాదించాలి, అక్కడికి వెళితే ఎలా ఉండగలుగుతాం, ఎలా ఉంటాం, మన స్టైల్ ఎలా ఉంటుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుంది, లేదు ఈ హోదా సాధించాలనుకుంటున్నాం, ఎలా ఉంటుంది, ఫలానా అమ్మాయిని అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, అక్కడ ఎలా ఉంటుంది, ఆ ఫ్యామిలీలో ఎలా ఉంటుంది, ఒక్కసారి ఊహించుకోండి. ఊహించుకోవడమే కాదు, ఇక్కడ కూడా కరువు ఎందుకండి, మంచిగా పిక్చర్ వేసుకోండి. అంటే పుష్ప లెవెల్లో, రాజమౌళి, సుకుమార్ లెవెల్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీని ఇక్కడ మీరు డిజైన్ చేసుకోండి. ఇది మూవీ అన్నట్టు మీకు మాత్రమే తెలుస్తుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇది కూడా కావాలి, విజువలైజ్ చేసుకోండి. చేసుకునే విజువలైజేషన్లో కూడా కాస్త ఎందుకు కక్కుర్తి, ఎందుకు, గట్టిగానే చేసుకోండి. తర్వాత వచ్చి గోల్స్ అండి. గోల్స్ అంటే మనం ఇప్పటి వరకు రెండు అనుకున్నాం, గట్టిగా అనుకున్నాము, గట్టిగా విజువలైజ్ చేసుకున్నాం, అయిపోతుందా పని? లేదు కదా. గోల్స్ కూడా పెట్టుకోవాలి. చిన్న చిన్న గోల్సే పెట్టుకోండి, ఇబ్బంది ఏమీ లేదు. చదువుతున్న వాళ్ళైతే ఈ రోజుకి ఈ పుస్తకం పూర్తి చేయగలను, ఈ వారానికి ఈ చాప్టర్, ఈ సంవత్సరానికి ఈ కోర్సెస్, ఈ సిలబస్, ఇట్లా. అలాగే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, ఇగో కొత్తగా స్కిల్స్ కావాలి, ఈ రోజుకి ఈ స్కిల్, ఈ వారానికి ఇది, ఈ నెలకిది, ఈ సంవత్సరానికి ఇది. ఆల్రెడీ జాబ్లో ఉన్నవాళ్ళు
ఓకే, కొత్త టూల్స్ వచ్చినాయి మార్కెట్లోకి, కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి ఇలాంటివి. అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు, ఇగో ఇది ఈ గోల్స్ పెట్టుకోండి. ఇబ్బంది ఏమీ లేదండి. సీఎం అవ్వాలి, పిఎం అవ్వాలి అని పెట్టుకుంటే ఆలోచించాలేమో, అయినా నేను అది కూడా తప్పను. ఎందుకంటే వాళ్ళు కూడా ఆ సీఎం పిఎంలు అయిన వాళ్ళు కూడా ఇలా గోల్స్ పెట్టుకున్న వాళ్ళే. కాకపోతే వాళ్ళకి మిగిలిన అంశాలు కూడా కలిసి వచ్చినాయి, ఆ స్థాయికి వెళ్ళగలిగారు, ఆ స్థాయిలో కష్టపడ్డారు కూడా, అది గుర్తుంచుకోవాలి మనం. సో మనం కూడా అంతే కష్టపడతాం కదా, అంతే ట్రై చేస్తాం కదా. అవి అవ్వకపోయినా కనీసం ఇంకొక స్థాయికైనా అవ్వగలుగుతాం కదా, ఇంకో స్థాయికైనా వెళ్ళగలుగుతాం కదా. సో ఈ గోల్ సెట్టింగ్ అనేది మర్చిపోవద్దు. చాలా 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 ఇంపార్టెంట్ అండి. అంటే ఇక్కడ మన కెపాసిటీ ఏంటో చూసుకోండి, మనకున్న బలాలు బలహీనతలు అన్నీ కూడా బేరీజు వేసుకోవాలండి. వేసుకోకపోతే అవుతుందా, కష్టం కదా. సో ఇవన్నీ కూడా వేసుకోండి. తర్వాత అంశం వచ్చి గ్రాటిట్యూడ్ అండి. ఎందుకు ఈ గ్రాటిట్యూడ్ అంటే తెలుగులో కృతజ్ఞతా భావం అంటాం కదా. ఎందుకు ఉండాలి ఈ కృతజ్ఞతా భావం, ఎవరి కోసం ఉండాలి అంటారేమో. జనరల్గా ఈరోజు సొసైటీ ఎటువైపు చూసినా ఎలా చూసినా కానీ నెగిటివ్గానే కనపడుతూ ఉంటుంది మనకి, అవునా కాదా. ఏ మనిషిలో చూసినా నెగిటివ్గానే కనపడుతుంది. ఆశ పడటానికి, ఆశావహంగా ఉండటానికి, అంటే సంతోషంగా ఉండటానికి పెద్ద కారణాలు ఏమీ కనపడవండి. కానీ ఎక్కడ చూసినా లోపాలే ఉంటాయి. కారణం ఏంటంటే అది మన మైండ్ సెట్ ఇష్యూ అని ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటారా, అందరిలోనూ మంచే చూద్దాం, అన్నిటిలోనూ మంచే చూద్దాం. ఈ గాలి ఎలా వేసింది, ఆ గాలికి ఆ పవన దేవుడికి రుణపడి ఉన్నాం అనుకోవాలి. గోరువెచ్చటి ఎండ తగులుతోంది, ఆ సూర్య భగవానుడికి రుణపడి ఉన్నాం అనుకోవాలి. ఒక మనిషి మనల్ని పలకరించాడు, లేకపోతే చేత్తో మంచి ఇంట్లోనే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చారు, దానికి రుణపడి ఉంటాం కదా. అట్లా చూడటం వల్ల మన మైండ్ సెట్ ఇంప్రూవ్ అవుతుంది. రోజు రోజుకి పాజిటివ్ విషయాలు ఇంప్రూవ్ అవుతూ ఉంటాయండి. సో ఈ పాజిటివిటీని మనం లైఫ్లోకి తెచ్చుకోవాలంటే ఈ గ్రాటిట్యూడ్ అవసరం. ఈ గ్రాటిట్యూడ్ లేకపోతే మనకి ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా, ఎంత మంచి గోల్స్ సెట్ చేసుకున్నా, ఎంత విజువలైజేషన్ ఉన్నా, ఎన్ని పాజిటివ్ అఫర్మేషన్స్ ఉన్నా కానీ సక్సెస్ అవడం కష్టం అండి. ఎందుకంటారా, ఇప్పుడు చెప్పుకుంటున్న అన్ని విషయాలు కూడా ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్న సబ్జెక్ట్సే. ఒకటి దాన్ని సాధిస్తాను, ఒకదాన్ని పెట్టుకుంటాను, ఇంకొక దాన్ని వదిలేస్తాను అంటే బ్రేక్ పడిపోతుందండి. ఎందుకంటే ఈ లక్షణం లేకపోతే అవి సాధించడం కష్టం కాబట్టి. సో ఈ గ్రాటిట్యూడ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. మొదట్లో ఉండదు. ఎందుకంటారా, మనందరికీ కాస్త ఈగో ఎవరు ఎక్కువ, అహంకారం ఎక్కువ. వాస్తవం ఒప్పుకోవాలి. అవి పక్కన పెట్టేసి ఎవరైతే మనకు సాయం చేశారో, చిన్న సాయం చేసినా థ్యాంక్స్ చెప్పడం నేర్చుకోవాలి. అదేనండి, అంతకుమించి గ్రాటిట్యూడ్ ఏమీ లేదు. ఎవరైనా మనల్ని పలకరిస్తే నవ్వుతూ పలకరించడం నేర్చుకోవాలి. నవ్వు మొహంతో ఉండాలి. ప్రతి దానికి కూడా మనం అంటూ కృతజ్ఞత చూపించగలిగితే జీవితంలో ప్రతి మనిషికి ప్రతిరోజు ప్రతి సందర్భంలోనూ ఒక్కసారి అలవాటు చేసుకొని చూడండి. ఇక్కడ మన సొమ్మేం పోయేది లేదండి. అలాగే మన కీర్తి కిరీటాలు ఏమీ కరిగిపోవు. సో ఆ ఇబ్బంది ఏమీ నాను రిపిటేషన్ అండి. ఇప్పటి వరకు ఒక 4 విషయాలు చెప్పుకున్నాం కదా. పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పుకున్నాము, విజువలైజేషన్ చెప్పుకున్నాము, గోల్ సెట్టింగ్ చెప్పుకున్నాము, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా గ్రాటిట్యూడ్ చెప్పుకున్నాము. ఈ 4టిని కూడా ఒకసారి రిపీట్ చేసుకోవడం, అంటే ఏదైతే ఉన్నాయో వాటిని రోజు మళ్ళీ 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 రిపీట్ చేసుకోవడం అవసరం అండి. ఎందుకంటారా, మనం ఏమి రిపీట్ చేసుకుంటామో మీకు తెలుసు, పనికొచ్చే విషయాలు ఎన్ని చేసుకుంటామో కూడా మీకు తెలుసు. సో ఇది మన జీవితాన్ని మార్చడానికి, అంటే కెరీర్లో ఎక్కడికో వెళ్ళిపోతావు అనేది పక్కన పెడదాం. ఎలాగూ వెళ్తామండి. ఎలాంటి మంచి లక్షణాలు ఉన్నవాడు కాకపోతే ఇంకెవడు వెళ్తాడు. దాంతోపాటు ముందు హ్యాపీగా ఉండగలుగుతాం. అటు పర్సనల్ లైఫ్లో కానీ, ప్రొఫెషనల్ లైఫ్లో కానీ, ఇంట్లో కానీ, ఫ్రెండ్స్తో కానీ, కోవర్కర్స్తో కానీ చాలా చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా మన మైండ్ మీద మనకి కంట్రోల్ ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మిత్రులారా, సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒకటి ఉంది. సెల్ఫ్ టాక్ జరుగుతూ ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, మీ మైండ్ మీతో ఎప్పుడు మాట్లాడుతూ ఉంటుందా, ఉండదా? మరీ ఏ వ్యసనాల్లోనూ, అంటే మందు తాగుతూ సిగరెట్ తాగుతూ వేరే లోకాల్లో ఉన్న వాళ్ళని పక్కన పెడితే, జనరల్గా ఉన్న వాళ్ళ మైండ్ మనకి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుందండి, మాట్లాడుతూ ఉంటుందండి. బాగా చేస్తే ఒరే నువ్వు ఇది బాగా చేసావు శబాష్ అంటూ ఉంటుంది, చేయకపోతే చీ అదవా అని కూడా తిడుతూ ఉంటుంది. సో ఈ విషయాన్ని కాస్త గుర్తు పెట్టుకోగలిగితే, ఇప్పుడు 5 విషయాలు చెప్పాను కదా, ఈ 5 విషయాల మీద ఫోకస్ చేయగలిగితే మార్పు అయితే మొదలవుతుందండి. ఎందుకు మారాలి అంటామా,
ఎన్నో సంవత్సరాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి కదండి. ఈరోజు ఉగాది, తెలుగు సంవత్సరాది. జనవరి 1నే గోల్స్ పెట్టుకోవాలని ఏమీ లేదు కదండి. మనందరం తెలుగు వాళ్ళం. అలాగే పవిత్రమైన దినం, ఆ భగవంతుడు కరుణ కటాక్షాలన్నీ కూడా మన మీద చూపించే పర్వదినాలే ఈ పండగలు. కాబట్టి మీలో కొంత మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడున్న స్థాయి నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళందరికీ కూడా ఇలాంటివి ఉపయోగపడతాయి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే మీ కామెంట్ ఖచ్చితంగా అయితే పెట్టండి. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీకు ఇంకా ఏం కావాలి, ఏ సబ్జెక్ట్ గురించి మీకు డీటెయిల్డ్గా కావాలి. యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్గా నేను సొసైటీని స్టడీ చేస్తున్న వాడిగా నా పరిధిలో నాకు తెలిసినది బెస్ట్ అయితే మీకు అందించగలుగుతాను. థ్యాంక్ యూ. బై బై.